గోదావరి జిల్లాలో చాలా చారిత్రక గ్రామాలు ఉన్నాయి. అందులో చాలా విశిష్టమైన గ్రామాలు కూడా ఉన్నాయి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ యుద్ధంకి వెళ్ళే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో 2 రోజులు బస చేశారు. వాళ్ళ యొక్క కృష్ణదేవరాయల యొక్క పరివారంతో, అంటే అశ్వాలు, ఏనుగులు అన్నిటితో కూడా అక్కడ స్టే చేశారు. అక్కడి నుంచే కళింగ యుద్ధానికి బయలుదేరారు. అంటే ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. అక్కడికి వెళ్ళే సమయంలో ఇక్కడ బస చేశారు కాబట్టి ఆ ఊరికి ఒక విశిష్టమైనటువంటి. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో భక్తుల యొక్క నీరాజనాలు అందుకుంటున్నటువంటి, పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మావుళ్ళమ్మ అమ్మవారు పుట్టినిల్లు కూడా ఈ గ్రామమే. అంతేకాకుండా చాలా అందంగా ఉండేటి ఈ గ్రామం, చాలా పచ్చనటి పొలాలు, చక్కటి తోటలు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ ఊరికి మనం వెళ్ళబోతున్నాం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరు ఏంటంటే రాయకుదురు. రాయలవారు కళింగ యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇక్కడ 2 రోజులు స్టే చేశారు కాబట్టి ఈ ఊరికి రాయకుదురు అనేటువంటి పేరు వచ్చింది. ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి ఈ గ్రామం చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి గ్రామం. ముఖ్యంగా పేరెనెగ్గ అన్నటువంటి మావుళ్ళ అమ్మవారు ఇక్కడే వెలిశారు. తర్వాత భీమవరం వచ్చేసారు అనేటువంటిది ఒక చరిత్ర ఉంది. అలాగే ఇక్కడ ప్రముఖ గ్రంథాలయం, అంటే స్వాతంత్రోద్యమ కాలంలో కీలక భూమిక వహించినటువంటి గ్రంథాలయ ఉద్యమంలో గ్రంథాలయం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అలాగే ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి ఈ గ్రామానికి. వీరవాసరం తర్వాత వచ్చేటువంటి ఒక గ్రామం చింతలకోటి గరువు అనేటువంటి గ్రామం. ఈ గ్రామం మీదుగానే మనం రాయకుదురు అనేటువంటి గ్రామానికి చేరబోతున్నాం. ఇది కూడా పూర్తి స్థాయి వ్యవసాయ రైతు గ్రామాలు ఇవన్నీ కూడా. చూడండి ఎంత అందంగా ఉందో ఈ గ్రామం. పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామం. చక్కనటువంటి పచ్చని పొలాలు, తోటలు, ఏం అక్కర్లేదు. మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలు. చాలా అందంగా ఉంటుంది గ్రామం. ఏ గ్రామం చూసినా కూడా గోదావరి జిల్లాలో దాదాపుగా ఇదే వాతావరణం ఉంటుంది. అందుకనే ప్రతిసారి నేను అందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది అని చెప్తూ ఉంటాను. నేను నిజంగా మనం ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఊరినే అలా చూసుకుంటూ వెళ్తే మనకు కావాల్సినంత ఎనర్జీ. ఎక్కడో మనం పచ్చదనం కోసం గోవా, కేరళ లాంటి చోట్లకి వెళ్తాం. మేము బతికేదే పచ్చదనం మధ్యనే, మేము బతికేదే పచ్చని తోటల మధ్య, మేము బతికేదే పచ్చని పొలాల మధ్య. ఎందుకంటే ఏం కావాలండి ఇంకా? రైతు ఆరుగాలం కష్టపడి పనిచేస్తేనే కానీ పంట పండదు కదా. చూడండి, చిన్నపిల్లని సాకినట్టు ప్రతి అణువణువు, ప్రతి మొక్కను సాకి స్పృశించి చూస్తేనే కానీ రైతు ఈ పంటని పండించలేడు. చూడండి, ఆ రైతు దాదాపుగా కలుపు మొక్కలు చూడటానికి ప్రతి అణువణువు పరిశీలిస్తూ, చక్కగా తిరుగుతూ, ఎత్తు పొలాలు ఉంటూ, వాటర్ లెవెల్ ఎలా ఉందో చూసుకుంటూ పొలం అంతా కలిగి తిరుగుతాడు. అలా కష్టపడితేనే పంట చేతికి వస్తుంది. ఏది ప్రకృతి వైపరీత్యాలు అయ్యి రాకుండా ఉంటే పంట తీయగలుగుతారు. అది రైతు పరిస్థితి. రైతుకి చేదోడు ఆదోడుగా ఉండేది పాడి. అంటే పంట చేతికి వచ్చే సమయంలో రోజు ఆదాయం కావాలంటే పాడి ద్వారానే జరుగుతుంది. అంటే సమగ్ర వ్యవసాయ విధానంలో పాడి కూడా ఒక భాగం. రైతు పాడి చేసుకుంటూ రోజువారీ ఆదాయాన్ని సంపాదించడానికి ఒక మార్గం ఇది. చూశారు కదా, ఒక పచ్చటి గుహల మధ్య నుంచి మనం ప్రయాణం చేస్తున్నట్టు ఉన్నది కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. చూడండి, చుట్టూ ఇరువైపులా కొబ్బరి చెట్ల మధ్యన నీడన మనం మండు వేసవిలో కూడా చల్లగా ఈ చెట్ల నీడ హ్యాపీగా గ్రామంలో ప్రయాణం చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి అనుభూతి ఇది. ఇది ఖచ్చితంగా అనుభవించి తీరితేనే దాని యొక్క మజా ఏంటో తెలుస్తుంది. జిల్లాల్లో ఇలాంటి
జలాశయాలు అంటే సెలయేర్లు మన రోడ్డు వెంబడి ఎంత దూరం పడడంతో వాటర్ ఫ్లో ఎంత బాగుందో చూడండి. తాగునీరుకు అవసరమైనటువంటి ఈ అవసరాలు ఇలాంటి పంట కాలువల ద్వారానే వెళ్తాయి. చూడండి ఫ్లో ఎంత స్పీడ్గా ఉన్నది. వాటర్ యొక్క ఇది నీటి సవడి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఓ పక్కనే పచ్చని తోటలు, కొబ్బరి తోటలు, మరో పక్క పంట కాలువకి అందించేటువంటి నీరు. ఆ సౌండ్ చూస్తుంటేనే చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది కదా. చూడండి గ్రీనరీ ఎంత అందంగా ఉందంటే చాలా అద్భుతం అన్నమాట. ఈ గ్రామం ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందో. పచ్చని పైర్ల మధ్య అద్భుతమైనటువంటి వాతావరణం అన్నమాట. ఎప్పుడు ఈ ప్రపంచం పోయినా ఇది మాత్రం గ్యాలంటరీగా మంత్రం చేయకపోతే జరుగుతుంది. వరి లేకపోతే ఇంకా ఫుడ్ ఉండదు కదా. అది కానీ ఉన్నాయి ఎన్ని ఉంటాయో పోతాయో మనకి వెళ్ళదు. కానీ ఈ చెరువులు గిరువులు కొన్నాళ్ళకి నశించేస్తాయి. ఇక దూడలు ఇలాగా రాయకుదురు మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ శివాలయం ఉంటుంది. అందుకనే ఇక్కడ లింగాకార సెంటర్ అని చెప్పేసి ఈ సెంటర్ పేరు. మొత్తం అంతా కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఇక్కడ కూర్చొని గ్రామ రాజకీయాల మీద కానీ ఇతర విషయాల మీద కూడా చర్చించుకుంటూ ఉంటారు. అందుకనే లింగాకార సెంటర్ అని చెప్పేసి అంటారు. ఈ రోడ్డు ఇలా తిన్నగా వెళ్ళిపోతే కనుక లంకలకోడేరు మీదుగా పాలకొల్లు వెళ్ళిపోతారు. ఈ రాయకుదురుకి దాదాపుగా 4-5 ఊర్ల నుంచి లింక్ రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇటు పంజాబేవరం నుంచి రావచ్చు, ఇటు చింతలకోడు గరువు నుంచి రావచ్చు, ఇటు పాలకొల్లు నుంచి రావచ్చు, అటు పంజాబేవరం నుంచి కూడా రావచ్చు. అంటే 4-5 రోడ్లు కనెక్టివిటీ ఉన్నటువంటి గ్రామం రాయకుదురు గ్రామం. ఇక్కడ కొంచెం పెద్ద గ్రామం అవడం వల్ల ఏంటంటే అన్ని రకాల బ్యాంకులు కూడా ఇక్కడ బ్యాంకులు, బేకరీలు ప్రతిదీ కూడా కొంచెం అర్బన్ వాతావరణం కూడా కనపడుతూ ఉంటుంది. కానీ పూర్తి అందమైనటువంటి పల్లెటూరు. చూడండి ఇల్లు చాలా పురాతనమైనటువంటి ఇల్లు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ప్రాచీన గ్రామం, ఇది హిస్టారికల్ గ్రామం. చూడండి పాత పురాతనమైన ఇల్లు ఇవాళ కూడా ఇంకా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక పెంకిటిల్లు ఉంది చూడండి. ఇలాంటి దాదాపుగా ఇవన్నీ కూడా దాదాపు 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఇళ్ళే ఇవాళ కూడా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. చక్కని స్తంభాలు, కలప, అద్భుతమైనటువంటి ఇల్లు అన్నమాట. దీని పక్కనే మరో వరుసగా అందమైనటువంటి ఇల్లు, మండవలో ఇల్లు దాదాపుగా చక్కనటువంటి అరుగు, చెక్క స్తంభాలు, పెంకులు, ఈ కలపే బోల్డ్ అంత ఉంటుంది. సింహద్వారం చూడండి గొడుగుబాలతో ఎంత అందంగా ఉన్నదో, చాలా సూపర్గా ఉంది కదా. దాదాపుగా ఈ ఇల్లు నిర్మించి నాకు తెలిసి 100 ఏళ్ళు పైబడే ఉంటుంది అన్నమాట. మండవలో ఇల్లు అందమైనటువంటి మండవలో ఇల్లు ఇది. వాళ్ళకు కూడా చాలా ఇలాంటివి ఈ గ్రామంలో చాలా కనపడతా ఉంటాయి. అట్ ది సేమ్ టైం అధునాత భవనాలు కూడా ఉన్నాయి ఈ గ్రామంలో. మొన్న రిపేర్ చేసాం
లేకపోతే ఇంత ఎలా ఎక్కడ ఉంటుందండి. 5వ తరం. చూడండి, కలపే బోళ్ళంత ఉంటుంది నాకు తెలిసి. ఆ రోజుల్లో ఇంత అద్భుతంగా కట్టారంటే, ఎలాంటి టెక్నాలజీ లేకుండా, ఎలాంటి ఇంజనీరింగ్ లేకోకుండా ఆ రోజుల్లో వాస్తుకు అనుగుణంగా అద్భుతంగా కట్టినటువంటి 154 సంవత్సరాల క్రితం ఇల్లు ఇది. ఎంత హైట్లో ఉందో చూడండి ఇల్లు. అంటే దాదాపుగా రోడ్లు వేస్తేనే ఇంకా హైట్లో ఉంది. అంటే ఒక స్టేర్ కేస్ అంత హైట్లో ఆ రోజుల్లో ఇల్లుని నిర్మించారన్నమాట. అంత అంత ముందు ఆలోచనతో నిర్మాణం చేశారు. చూడండి ఆ అరుగు ఎంత ఎత్తుందో, రోడ్డేగా ఇంకా అంత ఎత్తుంది. అంటే దాదాపు ఇంకా ఒక 5-6 అడుగుల కిందకి నిర్మించారన్నమాట. ముందస్తు ప్రణాళికతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆ రోజుల్లోనే పెద్దోళ్ళు అలాగా ఆలోచన చేసిన కట్టించినటువంటి ఇళ్ళు మాట. అద్భుతంగా ఉంది కదా. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల చూడండి అరుగు ఎంత ఉందో. పిల్ల పెద్దలు అందరూ కూడా ఈ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకోవటం, ఆడుకోవడం, అష్టాచెమ్మ లాంటి ప్రాచీన ఆటలు, క్రీడలు. ఇంక ఇల్లే స్వర్గసీమ అంటే ఇదేనమాట. ఈ అరుగుల మీద ఆడుకోవడం, ఏదైనా పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఈ అరుగు మీద అందరూ కూడా అసెంబ్లీ అవ్వటం, సమావేశపరచడం, మాట్లాడుకోవటం. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపుగా ఆ రోజుల్లో అంత గొప్పగా ఉండేది. ఇవాళ కూడా 154 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇంట్లో ఇంకా వీళ్ళంతా కలిసిమెలిసి హ్యాపీగా జీవిస్తున్నారంటే అద్భుతం. కిటికీలు, స్తంభాలు, అరుగులు, గుమ్మాలు ఎక్కడ కూడా ఇంత పాడవకోకుండా ఎన్నో రూపాయలు అవుతున్నాయంట ఖర్చు చేయడానికి. ఇటీవల జస్ట్ రంగులే వేయించారు, వాటికే చాలా రూపాయలు ఖర్చు అని చెప్తున్నారు. అలాగే పెద్దవాళ్ళందరూ కూర్చోవడానికి వీలుగా పడకుర్చీలు చూడండి. దాదాపుగా ఇప్పుడు ఉన్న తరానికి చాలామందికి తెలియదు ఎన్ని పడకుర్చీలు ఉన్నాయి చూడండి. చాలా వరకు ఈ రోజుల్లో ప్లాస్టిక్ కుర్చీలు వచ్చేసినాయి. ఈ పడకుర్చీలు చూడండి ఎన్ని ఉన్నాయో వరుసగా. అంటే పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చుంటే పిల్లలందరూ కూడా అరుగుల మీద కూర్చునేవారు అన్నమాట. స్తంభాలు, అలాగే రెయిన్ హార్వెస్టు, సూర్యకిరణాలు ప్రసరించడానికి వీలుగా చలిగాలులు, ఇల్లు ఎంత మండు వేసలో కూడా అద్భుతమైనటువంటి చల్లదనంతో ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. 5వ తరం వాళ్ళం. తాతగారు ఎవరో కట్టారు. అప్పటి నుంచి మేము అదే ప్రకారంగా మెయింటైన్ చేస్తున్నాం. కాదు ఏంటంటే ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రంగా చేసుకుంటాం, చెదరకుండా చూసే క్యాన్లు కూడా ప్రతి సంవత్సరం క్యాన్ స్ప్రే చేయటం, రంగులు వేయటం, దులిపించటం, ఎల్లాలు వేసుకుంటాం, అన్నీ శుభ్రంగా చేయటం వల్ల ఈ రోజుకి ఇలాగ ఉన్నది. ఇవాళ కట్టాలంటే ఎన్ని కోట్లు ఇట్టినా కట్టే పరిస్థితి కాదు ఇది. ఇవాళ ఒక బిల్డింగ్ కడుతున్నారంటే ఒక 50 లక్షలతో అయిపోతుంది. 50 లక్షలకి అది 50 కోట్లైనా ఇలాంటిది ఎవరో కట్టలేరు. మేము దాన్నే పోషించుకున్నాం. బిల్డింగ్లో మేము ఉండలేక దీన్నే పోషించుకుంటూ దీంట్లోనే కాపురం చేస్తాం. పిల్లది వచ్చినప్పుడు సందర్గా ఉంటుంది. మొత్తం అందరూ పండగలకు అందరూ వస్తారు. ఈ పక్కవాట అయితే అమెరికా నుంచి వస్తాడు కుర్రోడు, అమెరికాలో ఉంటున్నాడు వాళ్ళ అబ్బాయి. అందరూ పిల్లలందరూ వస్తారో వెళ్తారు పండగలకు.
పెళ్ళిళ్ళైనా పబ్బమైనా అందరూ కూడా కలిసే ఉంటాం. చూస్తున్నారు కదా, ఈ గుడి సకల సుందరేశ్వర స్వామి. అందుకనే ఈ లింగాకారంగా ఉండటం వల్ల ఈ లింగాకార సెంటర్ అంటారు. దానికంటే ముందు ఇది ఫస్ట్ ఈ ఊరి పేరు సుందరపురం. 15వ శతాబ్దంలో రాయలవారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు స్టే చేయడం, కుదురుగా ఉండటం, ఎటువంటి యుద్ధాలకి వెళ్ళకోకుండా కళింగ యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇక్కడ కొన్ని రోజులు స్టే చేయడం వల్ల సుందరాపురం వల్ల రాయకుదురుగా మారింది. దీనికి సంబంధించినటువంటి శాసనాధారాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అవి దానికి సంబంధించినటువంటి శాసనాధారం అక్కడ వేరే చోటన మూలాస్వామి దగ్గర ఉంది. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ దొరికినటువంటి శాసనాధారాలను తీసుకెళ్ళి ఇక్కడ దొరికినటువంటి భూమిలో ఉన్నటువంటి లింగాన్ని తీసుకువెళ్ళి ఒక చోటనే ప్రతిష్ఠించారు. అదే మూలేశ్వర స్వామి. ఇప్పటికీ కూడా అక్కడ శాసనాధారాలు ఉన్నాయి. అలాగే భక్తులతో పూజలు అందుకుంటున్నటువంటి మూలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. స్థల పురాణం ప్రకారం అమ్మవారు ఇదే రంధ్రం గుండగా భీమవరం వెళ్ళారనేటువంటిది. అక్కడ ఈరోజు పూజలు అందుకుంటుంటే అమ్మవారు ఈ హోల్ గుండానే బయటికి వెళ్ళారనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఈనాటికి కూడా సంవత్సరానికి 2 పర్యాయాలు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అలాగే కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారిగా ఈ రాయకుదురు గ్రామంలో మావళ్ళ అమ్మవారు ఈరోజు కూడా పూజలు అందుకోవటం జరుగుతుంది. అలాగే పక్కనే మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కూడా భీమవరంలో ఆలయం దాదాపుగా 12వ శతాబ్దంలో నుంచి పూజలు అందుకున్నట్టుగా మనకి స్థల పురాణాలు చెప్తున్నాయి. అప్పటి వరకు కూడా ఇదే గ్రామంలో అమ్మవారు కొలువై ఉన్నారనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి ఇది కూడా. వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నరబలి మానేసి అమ్మవారికి దున్నపోతు బలి ఇచ్చేవారు. దున్నపోతు బలి అయిపోయింది కొన్నాళ్ళకే, అది కూడా మానేసి ఇప్పుడు ఏటపోతలు ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాం. మా గ్రామదాతను మేము నిత్యం ఇక్కడే పూజించుకుంటూ మేము సంవత్సరానికి 2 సార్లు జాతరలు నిర్వహించుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. తొలుత సకల సుందరుడిగా వెలిసిన స్వామి తర్వాత పార్వతీ మూలేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులచే పూజలు అందుకుంటున్నారు. సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయ ప్రాంగణం ఎంతో అద్భుతంగాను ఎంతో పవిత్రంగాను అనిపిస్తుంది. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని పూజాధికాలను నిర్వహించి కోరిన కోరికలను నెరవేర్చే శైవేశ్వరుడిగా మూలాస్వామిగా ఇక్కడ స్వామివారు పూజాధికాలు అందుకుంటున్నారు.
कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्प्रो नमः। ओम तदात्मा भोजोगे रसं भूतं ब्रह्मभूतोस्तु वरं ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्मादिपति। ఈ పార్వతీ మూలేశ్వర స్వామివారి దేవస్థానం ఇది. ఈ ఈ ఊళ్ళో పార్వతీ మూలేశ్వర స్వామి వారి కన్నా ముందు సకల సుందరేశ్వరుడుగా రాయల వారు వేంచేసి ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి హంపి విజయనగర సామ్రాజ్యం నుంచి ఈయన యాత్ర చేసుకుంటూ వచ్చేటప్పుడు దండయాత్రలు చేసుకుంటూ దారిలో విడిచి చేసుకునేటప్పుడు ఈ రాయల వారు ఈ గ్రామంలో విడిచి చేశారని, అందుకనే రాయల ఉదురని ఆ కన్నడ పేరుతోటి ఏర్పడినటువంటి గ్రామం అండి. ఇక్కడ ఈశ్వరుడు సకల సుందరేశ్వరుడుగా ఈ గ్రామానికి మధ్యలో సకల సుందరేశ్వరుడుగా వచ్చాడు. అదే లింగాకారం సెంటర్ అంటాం ఇప్పటికీ కూడా మేము. అక్కడ స్వామివారు నిత్య ధూపదీప నైవేద్యాలతోటి లేకపోయినప్పటికీ అప్పటి కాలంలో రాయలవారి కాలంలో అక్కడే స్వామివారు వెలిశారని, అయితే అక్కడ అత్యంత మహిమాన్వితమైనటువంటి శివలింగం ఇంచుమించు 70-80 అడుగులు లోతు తవ్వినా కానీ ఆ లింగానికి పానుమట్టం దొరక్క ఆభాతాళన్న భస్థలాంత బ్రహ్మాండమాయుస్ఫురత్ అన్నట్టుగా అటు భూగర్భం నుంచి ఇటు భూమి వరకు కూడా లభించినట్టుగాను, ఆ తర్వాత తవ్వకాల్లో దాని యొక్క పానుమట్టం అవి లభించడం, స్వామివారి తర్వాత కాలంలో కొంతమంది భక్తులకి స్వప్నంలో ప్రత్యక్షమై ఇక్కడ గ్రామం మధ్యంలో ఇక్కడ కట్టమని చెప్పి ఆలయాన్ని ఆయన ప్రస్తాపన చేసినట్టుగాను, అయితే హనుమంతుల వారు ఒక బింబాన్ని తెచ్చినట్లుగాను, ఆ లింగాన్ని ఆ బింబాన్నే ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లుగాను, దాంతో గౌరవర్ణంతో ఉంటుందండి శివలింగం ఇక్కడ, దాన్ని ప్రతిష్ఠ చేసినట్లుగాను చెప్తారు. అప్పటి నుంచి కూడా ఈ ఆలయం పంచారామాల కన్నా ప్రాచీనమైనదిగాను చెప్పబడి ఉన్నది. ఆ లింగాన్ని తర్వాత ఇక్కడ పునఃప్రతిష్ఠ చేశారు స్వామివారిని. అలా ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం చాలా మహిమాన్వితంగా ఈ గ్రామంలో విరాజులుతూ ఉంటుంది. ఈ గ్రామానికి ఈశాన్యములుగా ఈ ఆలయం పరివేష్టితమై ఉండటం, ఈ గ్రామానికి పరివేష్టితమై ఉండటం, అలాగే ఈ గ్రామ దేవతగా మా 33 కోవట్ల దేవతల్లోనూ ప్రధాన దేవత అయినటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టినూరు కావటం ఈ ఊరి యొక్క ప్రాధాన్యతల్లో మరొకటండి. పార్వతీ మూలేశ్వర స్వామి గుడి అది. భక్తులు కూడా చుట్టుపక్కల నుంచి అందరూ బాగానే వస్తారు. మీకు తెలిసి సమీపంలోనే ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి పెంకుటిల్లు ఇది. ఇవన్నీ కూడా దాదాపుగా 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఇళ్ళే. ఇటు పక్కన చూడండి, ఒక పురాతనమైనటువంటి కట్టడం ఇది. ఈ ఇల్లు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అయిందంటే దాదాపుగా 150 సంవత్సరాలు పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ భవనం ఇవాళ కూడా చెక్కు చెదరకుండా అతి సుందరంగానే ఇవాళ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడో మాకు తెలియనప్పుడే ఇక్కడ లైబ్రరీ స్థాపించారటండి. ఆ తర్వాత మరి అవి అక్కడెక్కడో పెట్టారు, మాకు తీసేసేయటం జరిగిందో ఏమైందో. తర్వాత నేను ఎరుగుండగా ఇక్కడ ఒక ఆశ్రమం కింద ఉండేది ఇదంతాను. ఊరండి. పూర్వకాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఆయన విడిది చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ విడిదిలో రాయి కుదురులో కొద్ది రోజులు విడిది చేశారటండి. ముందైతే రాయల కుదురు అని పేరటండి దీనికి. తర్వాత క్రమేణా రాయి కుదురు అని వచ్చింది. నెల స్టార్ట్ అయిందంటే నెల్లాళ్ళు పైన ఇక్కడ తీర్థం జరిగేదండి. చుట్టుపక్కల నుంచి అన్ని ఊళ్ళ నుంచి కూడా మంచాలు కానీ ఇత్తడి సామాన్లు కానీ ఇలాంటివన్నీ రోడ్డు పక్కన షాపులు పెట్టండి అమ్మకాలు కూడా చేసేవారండి. 2 నెలలు 3 నెలలు జాతర జరిగేదండి. అలాంటి చరిత్ర అంటే కాలక్రమేణా అన్నీ అంతరించిపోవడంతో ఈ ఊరిలో అయితే మాత్రం అంతా ఐకమత్యంగా ఉంటారండి, సమస్యలు ఏమి ఉండవు.
15వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు కళింగ యుద్ధానికి వెళ్ళే సమయంలో తన పరివారంతో అశ్వాలు ఏనుగులతో వచ్చినటువంటి సమయంలో ఈ గ్రామంలో రాయకుదురు గ్రామంలో కొన్ని రోజులు బస చేశారు. ఆ సమయంలో ఇదే ప్రాంతంలో ఏనుగులకి షెల్టర్ ఇచ్చారన్నమాట. దానివల్ల దీన్ని ఏనుగుల దెబ్బ అంటారు. సరిగ్గా ఇదే ప్రాంతంలో దేవరాయలకు సంబంధించినటువంటి ఏనుగులన్నీ కూడా ఇక్కడ బస చేసినాయి అన్నమాట. ఆ సమయంలో ఇక్కడ వాటికి అవసరమైనటువంటి దాణా ఆహారం అంతా కూడా ఇక్కడే వేసారు. ఆ సమయంలో ఉండడం వల్ల దీన్ని ఏనుగుల దెబ్బ అంటారు. ఇప్పటికీ కూడా ఈ ఈ గ్రామస్తులు దీన్ని ఏనుగుల దెబ్బ అంటారు. మళ్ళీ అలాగే అశ్వాలు స్టే చేసినటువంటి ప్రాంతం వేరే ఉంది, అది కూడా చూపిస్తాను. కృష్ణదేవరాయల దగ్గర పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి తిమ్మర్సు ఇక్కడ ఈ రాయకుదురు గ్రామం వచ్చేసిన సమయంలో ఈ చెరువులోనే స్నానం ఆచరించేవారంట. అందుకని దీనికి తిమ్మరస్సు చెరువు అని పేరు ఈ గ్రామంలో. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆక్వా చెరువులుగా మారిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. ఈ రాయలవారి పరివారంలో వచ్చిన సమయంలో తిమ్మరస్సు ఇదే చెరువులో స్నానం ఆచరించినట్టుగా గ్రామస్తులు చెప్తారు. అందుకని ఇప్పటికీ కూడా తిమ్మరస్సు చెరువుగా పిలుచుకుంటారు అన్నమాట. గ్రామాల్లో మనకి ఇళ్ళు ఎంత కీలకమో పశువుల సాలలు కొట్టాలు అంటారు. ఆ కొట్టాలకు కూడా అంత ప్రయారిటీ ఉంది. చూడండి, ఒక ఇల్లుని మరిపించే విధంగా పశువుల సాలలు ఉన్నాయి. రాయకుదురు గ్రామంలో చాలా చుట్టుపక్కల అంతా కూడా ఇలాంటి పశువుల కొట్టాలు చాలా కనపడతాయి. ఇవాళ కూడా కొన్ని మిగిలి ఉన్నాయి, అందులో ఒక పశువుల కొట్టం ఇది. ఇప్పుడు కనిపించే ప్రాంతం గుర్రాల బీడు. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధానికి వెళ్ళి వచ్చే సమయంలో ఈ రాయకుదురు గ్రామంలో ఉన్నంతసేపు ఇక్కడ గుర్రాలను కట్టి మేపేవారని చెప్పేసి చరిత్ర చెబుతుంది. ఆ ప్రస్తుత ప్రాంతమే ఈ గుర్రాల బీడు. చూడండి, గ్రామంలో ఏనుగుల దెబ్బ, గుర్రాల బీడు ఇవాళ కూడా మీకు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నట్టుగా మనకి చాలా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ గుర్రాల బీడే శ్రీకృష్ణదేవరాయలు చెందినటువంటి గుర్రాల బీడే ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ ఇటుక బట్టీల తయారీ కేంద్రం ఉంది. అయితే మొత్తం ప్రాంతం అయితే ఇదే అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల పరివారంలో ఉన్నటువంటి అన్ని అశ్వాలని ఇక్కడే మేపేవారని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి రాయకుదురు గ్రామ విశేషాలను మీకు ఎంతగానో అలరించాయనుకున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.